హవారి అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మీకోసం సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆ వీడియో ఏంటంటే ఒక హెల్దీ డ్రింక్ ఫ్రెండ్స్. ఇది రోజు మనం ఎర్లీ మార్నింగ్ తాగినట్టయితే కనుక, ఎర్లీ మార్నింగ్ అంటే టిఫిన్ టైంలో మనం దీన్ని తాగినట్టయితే మనకి చాలా బలంగా అనిపిస్తుంది. మనం ఒక్కొక్కసారి పనులు హడావిడిలో పడిపోయి టిఫిన్ కూడా సరిగా టైంకి తినము. కానీ ఈ డ్రింక్ తాగడం వల్ల ఏంటంటే మనకు ఆ నీరసం అనేది రాకుండా, మనం టిఫిన్ తినకపోతే మనకు నీరసం వస్తుంది కదా, పని చేసుకోలేం కదా. సో ఇది తాగడం వల్ల ఏంటంటే ఆ పని చేయడంలో ఉన్న నీరసాన్ని అంతా పోగొట్టి మనకి ఎక్కువసేపు పని చేసుకోగల బలాన్ని ఇది ఇస్తుంది అనమాట. ముఖ్యంగా ఆడవాళ్ళకి కాల్షియం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఐరన్ కానీ, కాల్షియం కానీ, హిమోగ్లోబిన్ కానీ ఇలాంటివన్నీ ఏంటంటే మన ఆడవాళ్ళకి చాలా అవసరం. సో అవన్నీ కూడా మనకి వీటి ద్వారా లభిస్తాయి అన్నమాట. మనం ఏ ఫుడ్ తింటే అందులో ఏం విటమిన్స్, ఏం మినరల్స్ ఉంటాయో మనకు తెలియదు కదా. కానీ డ్రై ఫ్రూట్స్ అనేవి ఏ వయసు వారైనా సరే ఎంచక్కా తినొచ్చండి, నో ప్రాబ్లం. చిన్నపిల్లల కాడి నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా మనం ఈ డ్రింక్ వాడచ్చు. పిల్లలకు కూడా ఇది చాలా బలమైనదనమాట. హార్లిక్స్లు, బూస్ట్లు ఇలాంటివన్నీ మనం బలం కోసమే కదా పిల్లలకి ఇస్తూ ఉంటాం. కానీ ఇది తాగితే పిల్లలకి ఆ హార్లిక్స్లు, బూస్టులతో పని లేదండి. చాలా మంచిగా ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఇందులోనే ఉంటాయండి. చాలా విటమిన్స్ ఉంటాయి ఇందులో. రకరకాల అవి ఏంటో చూద్దాం. పప్పులు, బాదం, పిస్తా, వేరుశనగ పప్పులు, గుమ్మడి గింజలు అండ్ చియా సీడ్స్ అండ్ ఇవి ఏంటంటే ప్రొద్దుతిరుగుడు గింజలు అంటారు కదా, సన్ఫ్లవర్ సీడ్స్ అవన్నమాట. ఇవి ఒక 5-6 రకాలు కనుక మనం ఒకసారి షాప్లో తెచ్చుకొని చక్కగా ఒకసారి మనం పౌడర్ చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని డైలీ కనుక మనం ఈ డ్రింక్ తాగినట్టయితే కనుక మనకి టిఫిన్ చేయకపోతే వచ్చే నీరసము ఉండదు. మనం పనుల ద్వారా చేయడం ద్వారా ఎక్కువ అలసిపోతాం కదా, ఆ అలసిపోవడం కూడా ఉండదు. అందుకని మనం రోజు డైలీ ఈ డ్రింక్ అనేది మనకు చాలా అవసరం ఫ్రెండ్స్. అందుకే మీ అందరి కోసం మీరు కూడా ఈ వీడియో చూసి ఫాలో అవుతూ ఈ డ్రింక్ తాగుతారని చూపిస్తున్నాను అనమాట. నేను డైలీ ఈ డ్రింక్ తాగుతాను. అందులో ఖర్జూరం కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఖర్జూరం ఏంటంటే మనకి లేడీస్కి చాలా ముఖ్యమైన డ్రై ఫ్రూట్ అనమాట. ఖర్జూరం ప్రతి వాళ్ళు తినాల్సింది. ఇందులో కాల్షియం చాలా బాగుంటుంది అనమాట. అంతేకాదు మనకు త్వరగా నీరసం కూడా రాకుండా చేస్తుంది ఖర్జూరం. ఆడవాళ్ళు కూడా ఖర్జూరం అనేది ఏదో ఒక టైంలో తినాలి ఫ్రెండ్స్. మనము కొన్ని పనులు హడావిడిలో పడిపోయి తిండి కూడా సరిగా తినము. మెయిన్లీ టైంకి మాత్రం తినం ఫ్రెండ్స్. మనం ఆ పని అవ్వాలి, ఈ పని అవ్వాలి, అలా పని ఒత్తిడిలోనే ఉంటాం తప్ప మన ఆహారం, మన ఆరోగ్యం మనం చూసుకుందామని ఉండదు. దీన్ని బాగా కొంచెం ఇవి చియా సీడ్స్ అనమాట. చియా సీడ్స్ అంటే సబ్జా గింజల్లా ఉంటాయి, కానీ సబ్జా గింజలు కాదు, వీటిని చియా సీడ్స్ అంటారు. ఇవి ఏంటంటే మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అన్నిటిని కరిగించి మనకి ఒక ఫిట్నెస్ ఇస్తాయి అనమాట. అంటే బలంగా చేస్తాయి అనమాట. మనలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా పోతుంది, చెడు కొలెస్ట్రాల్ అంతా పోయి మనకి ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. వీటిని కొంచెం వేయించేసి మిక్సీలో పౌడర్ పట్టుకోవాలి. ఇవి గింజలన్నిటిని కలిపేసేసి కొంచెం ఒకసారి పొయ్యి మీద పాన్ పెట్టుకొని కొంచెం లైట్గా వేపేసి, అంటే పచ్చి అనేసరికి కొంచెం కండ్రగా ఉంటాయి కదా, సో అందుకని కొంచెం వేపితే ఆ కండ్ర అనేది పోతుంది, అందుకని వేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత దీన్ని మిక్సీలో వేసుకుని చక్కగా ఒక పౌడర్ ఫామ్లో పెట్టుకోవాలన్నమాట. ఇలా పౌడర్లా చేయడం వల్ల ఏంటంటే ఇది మనం వీలైతే లడ్డూల్లా కూడా చేసుకుని రోజుకు ఒక లడ్డు కూడా తినచ్చు. జ్యూస్లా కూడా దీన్ని చేసుకోవచ్చు అనమాట. 2 విధాలు ఉపయోగపడుతుంది. నేనైతే మిక్సీ పట్టాను ఫ్రెండ్స్. మిక్సీ పట్టి దీన్ని ఒక జ్యూస్ చేసుకోవడానికి కానీ, లడ్డు చుట్టుకోవడానికి కానీ రెడీగా ఉంచుకున్నాను అనమాట. ఈ రెండిట్లో ఎలా అయినా మీ ఇష్టం ఫ్రెండ్స్. అది మీరు ఎలా చేయాలనుకుంటే అలా తీసుకోవచ్చు దాన్ని. లడ్డు చేయాలనుకున్నారనుకోండి కొంచెం తేనె వేసుకుని చుట్టేసుకోవచ్చు. జ్యూస్ చేయాలనుకుంటే కొంచెం పాలు, మీకు ఇష్టం కిస్మిస్ అలాంటివన్నీ యాడ్ చేసి మిక్సీలో జ్యూస్ చేసేసుకోవడమే. జ్యూస్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి నేను చూపిస్తున్నాను. జ్యూస్ ఇలా ఉంటుంది, కానీ ఇది డైలీ తాగడం వల్ల మీకు చాలా బలం వస్తుంది. నన్ను నమ్మండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సహించినట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్. మీ ప్రోత్సాహం అనేది ఉంటేనే కదా నేను చేయగలను. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.